first we can entering into the initialization 1 part. After completion of initialization 1, we can verify the condition 1. So ముందు initialization 1 ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే దేన్ని చెక్ చేసుకుంటుంది, కండిషన్ 1 ని చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ 1 అనేది ట్రూ అయింది అనుకుందాము, కంట్రోల్ మొత్తం లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసి లోపలికి రాగానే ఇక్కడ ఏమున్నది, స్టేట్మెంట్కి బదులు ఇంకొక ఫర్ లూప్ కనబడతా ఉంది. సో ఇక్కడ కూడా ఏమైతా ఉంటుంది, ఈసారి ఇనిషియలైజేషన్ 2ని చెక్ చేస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కండిషన్ 2ని కూడా చెక్ చేసుకుంటాం. సో కండిషన్ 2 అనేది ట్రూ అయితే కంట్రోల్ మొత్తం లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసి ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో దాన్ని ప్రింట్ ఇస్తుంది. స్టేట్మెంట్ని ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. ఇది చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది.